ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే తగదగ ముద్దొస్తున్నావే. మీ నాన్న శివాజీ ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నా అక్కడ చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. ఈ పాట 7 Acres లో తీశారు కదా? అవునన్నా, 1 day సువర్ణ ప్రేమంటే ఇదేరలా. అవును, అక్కడ వెంకటేష్ బాబు గారు ఆ పలా చీలేవు వెళ్ళేటప్పుడు ట్రైన్ లో ఒక ఆయన నాకు యాపిల్ యాపిల్. అసలు యాక్టింగ్ కి దూరంగా ఉన్న శివాజీకి 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఓ రోజు ఎందుకో అనిపించింది, ఒకసారి బాబునేడి గారిని కలుద్దామా అనిపించింది. ఇది వచ్చింది, మరి ఎట్లా సార్ ఇది అది చెయ్యి, అది ఆపొద్దు. అది ఆ ఒక్క వెబ్ సిరీస్ కి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్. ఇద్దరు అబ్బాయిలు కదా? ఇద్దరు అబ్బాయిలు. కానీ కూతురు ఉందని బయట టాక్ ఏంటి? ఏం మరి ఆడనుంటే తెచ్చిస్తా, హ్యాపీ పెంచుకుంటాను నేను. ఇల్లేనా ఎంగేదావదు నీంగ ఎంగేమో పోడలే. నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? మీ నాన్న నన్ను వద్దన్నాడు కదా? నువ్వు డబ్బింగ్ కూడా చెప్పావు చాలా మంది హీరోలు. ఉదయ్ కిరణ్, తారక రత్న, ప్రభుదేవ, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది నితిన్ కి దిల్ సినిమాలో, దిల్ సినిమా, దానికే నంది వచ్చింది నాకు. ఎన్ని మార్కులు వచ్చినాయి ఇప్పుడు? ఎంత? 269. 600కా? 269 నీకు ఒకేసారి అనుకున్నావండి. ఊరు నుంచి రావటానికి కారణం ఏంటి? లైఫ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము. పాపం ఆయన కూడా మనం చదివటానికనో వ్యవసాయంలో నీకు తెలియదే ఉంది, పెద్దగా ఏం మిగలదు. బతకడానికి బతికిన దానికి అప్పులు అయ్యి ఇంత మించి ఏముండదు రైతుకి. అటువంటి పరిస్థితుల్లో అర్థమైంది లైఫ్. బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడి వచ్చాను హైదరాబాద్. కారు కొనుక్కొని ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళావు మీ నాన్నగారికి. నేను మళ్ళీ ఊరు వెళ్తే మాత్రం కారు కొనుక్కొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. నర్సరావుపేట పోయి 9వ తరగతి చదవాలన్నప్పుడు చెప్పులు కొన్నారు. ఆ రోజున్న పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితి కంటే నిన్ను ఎవ్వరు గుర్తుపట్టకూడదు అని మీసాలు తీసేసుకొని తిరిగావు ఎందుకు? వేషం మార్చి దుబాయ్లో దొరికిపోయిన శివాజీ. అసలు అప్పటికప్పటికే కోర్టుకి అసలు ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే రాజకీయం చేయాలి.